భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి సందర్భంగా గాజువాక డిపో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ భారత రాజకీయాలలో అత్యంత గౌరవనీయమైన మరియు ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరని, అలాగే అద్భుతమైన వక్త మరియు కవి అన్నారు. దేశంలోని 4 ప్రధాన రహదారులు ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతా వంటి రాష్ట్రాల ప్రధాన నగరాలను కలుపుతూ భారీ జాతీయ రహదారులు నిర్మించారన్నారు. పాకిస్తాన్ చొరబాటుదారులకు వ్యతిరేకంగా జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆపరేషన్ విజయ్ ద్వారా భారతదేశానికి ఘన విజయం అందించారన్నారు. 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించే విప్లవాత్మకమైన పథకాన్ని ప్రారంభించారన్నారు. దేశానికి చేసిన విశిష్ట సేవలకు గాను 2015లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న లభించింది అన్నారు. ఆయన అడుగుజాడల్లోనే ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పాలన సాగిస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, రాష్ట్ర మీడియా పెనలిస్ట్ కరణం రెడ్డి నరసింగరావు, పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు కుమారుడు మౌర్య సింహ, గజపతిరావు, అంగ ప్రశాంతి, పుర్రే సురేష్, దాడి రమేష్ నాయుడు, విజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతంలో ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంబంధించిన ప్రాంతంలో ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషం. మా నాయకుడు పొలిమేరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చేయటం, దాంట్లోనూ ఇవాళ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి, ఆయన యొక్క 8వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగటం చాలా సంతోషం. అలాగే ఆయనకి శత జయంతి, ఈ సంవత్సరం శత జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. ఆ శత జయంతిని పురస్కరించుకొని ఆయన యొక్క విగ్రహ ఆవిష్కరణ జరగటం కూడా ఇంకొక సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారి యొక్క అబ్బాయి మౌర్య గారు రావటం, అలాగే మా యొక్క గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ గారు, అలాగే మా యొక్క వెస్ట్ కన్వీనర్ దాడి రమేష్ గారు, అలాగే మా ఇతర నాయకులందరూ ఈ కార్యక్రమానికి రావటం చాలా సంతోషం. ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు దేశాన్ని యొక్క పూర్తి స్థాయిలో మార్పు తీసుకొచ్చిన వ్యక్తి. ఆయన ప్రధానమంత్రిగా 6 సంవత్సరాలు ఏదైతే పరిపాలన కొనసాగించాడో దాంతో ఈ దేశం యొక్క నవ నిర్మాణం ప్రారంభమైంది. రోడ్ల నిర్మాణం కానీ, ఓడల నిర్మాణం కానీ, విమానాల ఆశ్రయాలు పెంచడం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవటం జరిగింది. దాంతో పాటు పోఖ్రాన్ అణు విస్ఫోటనం ద్వారా భారతదేశం ఒక శక్తిశాలి దేశంగా ఆవిర్భవించింది. అలాగే స్వయం సమృద్ధి భారత్ చేయాలని ఆయన ఆకాంక్ష ఇప్పుడు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో నెరవేరుతుంది. అనేక రకాల యుద్ధ సామాగ్రి మనమే తయారు చేసుకోవటం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైన విషయాలు. దాంతో పాటు పేద ప్రజలకు అందించే అనేక రకాల ఆలోచనలు, ముఖ్యంగా అన్న యోజన ఏదైతే ఉందో, దీన్ దయాళ్ అన్న యోజన ప్రారంభించిన అటల్ బిహారీ వాజ్పేయి గారు. అలాగే ఉపాధి హామీ పథకం ఎంఎన్ఆర్జీఎస్, ఎవరైతే కూలీలు ఉన్నారో ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టింది ఆయన. దాంతో పాటు కిసాన్ క్రెడిట్ కార్డు, అలాగే ప్రతి గ్రామానికి గ్రామీణ సడక్ యోజన, అలాగే ఎంఎన్ఆర్జీఎస్ ద్వారా అనుసంధానం చేయడం కారణంగా గ్రామీణ అభివృద్ధి కూడా ఆయన సమయంలో అయింది. అలాగే టెలికాం కనెక్టివిటీ, గ్యాస్ కనెక్టివిటీ, ఇటువంటి అనేక రకాల విషయాలు చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ఒక భారతరత్నతో ఆయనకి సన్మానం చేయటం, అటువంటి మహానుభావుడు నేటి తరానికి కూడా ఆదర్శప్రాయుడు, అన్ని రకాల వర్గాలకి కూడా ఆయన ఆదర్శనీయుడు. కనుక ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పెద్ద ఎత్తున ఇక్కడ జరగటం చాలా సంతోషకరం. ముఖ్యంగా పొలిమేరు శ్రీనివాస్ గారికి, అలాగే ఈ వార్డు సంబంధించిన ఈ యొక్క వెస్ట్ నియోజకవర్గ నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తారు. ఉన్నత నాయకుడు మన అటల్జీ గారు, ఆయన దేశ సేవ ఈనాటిది కాదు. మిత్రులారా, ఆనాడు ఆంగ్లేయుల పాలన జరుగుతున్న సమయంలో కేవలం 15 ఏళ్ల వయసులో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా ఆయన పోరాడారు. అలానే 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని ఆయన ఆంగ్లేయుల చేత అరెస్ట్ అయ్యి జైలు కూడా వెళ్ళడం జరిగింది. అలానే ఆంగ్లేయుల గులంగారి నుండి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో తన వంతు పాత్ర ఆయన పోషణ జరిగింది. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో మన దేశ మొట్టమొదటి ప్రధాని అయినటువంటి గౌరవ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుండి దేశ రాజకీయాన్ని ప్రభావితం చేస్తూ అందరితో కలిసి పనిచేసిన అరుదైన నాయకుడు ఆయన. అందుకే ఆయన అజాశత్రువు అయ్యారు, దేశ ప్రజల్లో చిరకాలంగా నిలిచిపోయారు. మిత్రులారా,